अच्छा ఓకే ఏం ఉద్దేశం श्रावणी मैडम अच्छा వీళ్ళు కూడా వచ్చి वो पीछे भी एक चेयर है वो भी ले लीजिए प्लीज आप दोनों के लिए बात ఆన్ చేసినప్పుడు क्या रहा है आप कितने साल के हैं क्या किया आपने अब तक ఓకే ఇది బెటర్ माइक पे बोलिए ताकि तेलुगु जो लोग समझते हैं उनको भी समझ में आ जाए सवाल మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, మీ వయసు ఎంత, మీరు ఏం చేస్తుండే ఇది కాకముందు. माइक कंसोल గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫస్ట్ నేను ఇంత స్టేజ్కి ఎక్కుతున్నా అంటే మీ అందరి ఆశీర్వాదంతో ఫస్ట్ టైం రావడం అనేది చాలా గౌరవంగా ఉంది. ఫస్ట్ అంటే నేను 2007 నుంచి మనకు షాద్నగర్లోనే హోటల్లో సర్వీస్ చేస్తుంటే షాద్నగర్లో నాకు 2007 నుంచి అంటే మా చిన్న వయసులో మా డాడీ చనిపోయిండు. మా డాడీ చనిపోతే మా అక్క వాళ్ళు అనేది ఒక 4 మెంబర్స్ ఉంటారు. ఒక చెల్లెలు, ఒక అక్క వాళ్ళు, ఒక ముగ్గురు. అందరు మ్యారేజ్ చేసినప్పుడు మాకు స్కూల్ కోనిక కూడా మా చనిపోయడానికి కూడా మా అమ్మకు కాకపోయేది. మా అమ్మకు ఇబ్బంది అవుతుంది అనేది నన్ను మా అన్న తీసుకొచ్చి హోటల్లో పెట్టిండు. హోటల్లో పెడితే హోటల్ దగ్గరనే నేను 2007 నుంచి 2021 వరకు కరోనా టైం వరకు నేను ఆ హోటల్నే పని చేసుకుంటూ ఉంటుండే. तो ये पहली बार ऐसे स्टेज पे आ रहे हैं, तो सबके आशीर्वाद से मैं यहाँ पे आया हूँ, बोल रहे हैं. तो बचपन में ही इनके फादर का देहांत हो गया था और इनके 4 सिस्टर्स हैं, तो उनका पूरा पढ़ाई या जो भी उनको शादी करना है बहुत कुछ खर्चे होते थे. तो इनके भाई ने इनको होटल में शादनगर के पास होटल में काम करने के लिए डाला और 2007 से कोरोना टाइम तक ये होटल में ही काम करते रहे. क्या काम करते थे आप होटल में? वेटर गेस्ट वेटर वेटर का काम. तो यानी कि आप ऑर्डर लेते थे, सर्व करते थे, फिर प्लेट भी उठाते थे. ఆర్డర్ తీసుకొని సర్వ్ చేస్తుండేనా లేకుంటే ప్లేట్ తీస్తుండేనా? నేను సర్వీస్ చేసింది తీసుకొచ్చి టేబుల్ పైన పెడుతుండే. तो जो तैयार होता था वो लेके आके टेबल पे रख सर्व करते थे. सर्विंग का. तो लगभग 13 साल आपने आप वेटर थे. 13 సంవత్సరాలు మీరు వెయిటర్ గా పని చేశారు. माइक पास में. तो उसके बाद इस बिजनेस के बारे में कैसे पता चला आपको, किसने अप्रोच किया? నాకు కవిత మేడం అనుంట మా ప్లేన్ వచ్చేసి ఫస్ట్ నాకు ఈ ప్లాన్ గురించి చెప్తే నాకు అర్థం కాలేదు. అంటే నాకు మెయిన్ ఏంటంటే నాకు స్టడీ లేదు. నేనంటే ఒక 3వ తరగతి వరకే చదువుకున్నా. స్టడీ లేదు కాబట్టి నాకు ఇట్లాంటి నాతో అయితే ఏదైనా చెప్పాలంటే చదువుంటేనే ఇలా ఏదానికైనా ముందరిపోతాం. నాకు కౌంటర్ ఆపర్చునిటీ ఇట్లా వచ్చింది కానీ నాకు చదువు లేనందుకు నేను ముందర వచ్చిన కూడా ఎంకలకపోయినా. కానీ నేను వేరే వాళ్ళు నాతో వచ్చిన వాళ్ళని కౌంటర్ మీద కూర్చోబెడుతుంటే నేనేమో పని చేస్తుంటే. ఎందుకంటే నాకు హోమ్లో అక్షరం ఒక రాయడానికి రాదు కాబట్టి నేను ఇంకనే ఉంటుంటే నా జీవితం ఇంతనే అని నేను అనుకుంటుంటే. అట్లాంటి దాంట్లో నేను కూడా ఇట్లాంటి దాంట్లో నేను కంపెనీ నుంచి ఆపర్చునిటీలు ఇంత పెద్దగా నేను అవుతానని నేను అనుకోలేదు. నాకైతే ఏమనిపిస్తుంది అంటే మీరు ఏదో చెప్పండి మేడం, అంత కొన్ని చెప్పిపోయారు. అన్నిటిలాగా నేను ఇది కూడా ఎట్లనే అనుకున్నా. దాని నుంచి నేను మళ్ళీ ఒక వదిలేసినాక మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ మేడం రోజు ఫోన్ చేసి కాంటాక్ట్ ఉంటూనే ఉంది నాకు. రోజుకి మా అప్లైన్ ఫోన్ చేస్తూ ఉంది. అంటే మెయిన్ రోజు ఎట్లా చేస్తుందంటే ప్లాన్ చెప్పిన ఇంకోటి నుంచి రోజు రెగ్యులర్గా ఫోన్ చేసి మీ సిఈపీ అంటే నాకు సిఈపీ తెలియదు, ఏం తెలియదు. సిఈపీ ट्रांसलेशन చేసేస్తాను మళ్ళీ చెప్పండి. और मैं सबसे सारे स्पीकर से रिक्वेस्ट करूंगा, हमारे पैनलिस्ट है, कि थोड़ा सा शॉर्ट रखें, ज्यादा लंबाई नहीं, क्योंकि घड़ी आपके सामने है और सब लोगों को बोलना है. तो सबके पास कुछ ही मिनट है, 2 से 4 मिनट के अंदर अपना रैप करना है. सेमिनार हम करेंगे जब DUCD चले जाएंगे, अभी सेमिनार नहीं करना है. अभी सिर्फ अपनी जो सवाल पूछा जाए उसी का जवाब देना है शॉर्ट में, प्लीज. हाँ बिल्कुल. गुड मॉर्निंग, अपलाइन को थैंक यू, डाउनलाइन को थैंक यू, विनिंग टीम को थैंक यू. ये सब मैं आपकी तरफ से अभी बोलता हूँ. इनकी तरफ से सबको गुड मॉर्निंग, इनकी तरफ से सारी अपलाइन को थैंक यू, विनिंग टीम को थैंक यू, वेस्टीज को थैंक यू. राइट, वो सब नहीं करना है. राइट, ओके प्लीज. तो ये 3री कक्षा तक ये पढ़े थे और इनको पढ़ाई लिखाई नहीं आती. तो कई बार ऐसा हो गया कि वो जो काउंटर पे बैठना होता है पैसा कलेक्शन करने के लिए,
तो वो मौका इनको आया, लेकिन क्योंकि पढ़े लिखे नहीं है इसके लिए फिर उनको टेबल सर्विंग के लिए छोड़ दिया गया है। तो इनको लगता था कि मेरी ज़िंदगी अभी इतनी है, मैं तो पढ़ा लिखा नहीं हूँ। तो जब इनके अपलाइन कविता मैडम इनके पास आए और इनको प्लान के बारे में कुछ बताया, इनको कुछ ज़्यादा समझ में नहीं आया क्योंकि ज़्यादा मैं पढ़ा लिखा तो हूँ नहीं, ऐसा सोचते थे। और फिर वो इन्होंने सोचा कि अभी मैं इसे हो पाएगा कि नहीं हो पाएगा, फिर वो छोड़ दिया। तो मैडम इनको बार बार कॉल करते रहे और बोले कि आपको सीपी में आना है, सीपी में आना है। तो इनको पता नहीं था कि सीपी क्या होता है। तो आगे अभी बताइए। आप कोई 5 स्टार होटल में वेटर थे? మీరు 5 స్టార్ హోటల్లో వెయిటర్ ఉంటుండే నా माइक దగ్గర माइक पे बोलिए। చిన్న హోటల్ चिन्ना होटल मतलब छोटा होटल। बहुत छोटा। मैं आज शाम तक तेलुगु सीख जाऊंगा। छोटा होटल था। तो आपको जब पहली बार बुलाया, इस प्लान के बारे में बताया, वेस्टीज के बारे में बताया, तो आपने ये नहीं सोचा कि मेरे से नहीं हो पाएगा क्योंकि मैं ज़्यादा पढ़ा लिखा नहीं हूँ, मैं आगे कर पाऊंगा कि नहीं कर पाऊंगा, या मैं छोटा आदमी हूँ, ऐसा नहीं लगा आपको? और फिर क्या लगा आपको जिससे आपने डिसाइड किया कि मुझे वेस्टीज करना है? क्या कारण था? అంటే ముందు అయితే మీకు ఇట్లా అనిపించిందా कि నేను ఏం చదువుకోలే, నేను ఇంత చిన్న వ్యక్తి, నేను ఇది చేయలేను అట్లా అనిపించిందా, లేకపోతే ఏమనిపించింది ఈ బిజినెస్ మీరు ఎందుకు చేశారు? ఈ బిజినెస్ అంటే నాకు ఇన్ని రోజుల నుంచి అవకాశం అనేది లేదు కదా, ఇప్పుడన్నా దీని నుంచైనా కొంచెం నాకు హెల్ప్ చేస్తుంది. నాకు మేడం భరోసా గట్టి ఇచ్చింది. నాకు స్టార్ట్ లేదు, నేను లేకపోయినా నేను ముందర నిలబెట్టే బాధ్యత నాది. నువ్వు ఎన్నో చూసినావు పోయినావు, నాకు కూడా ఒక తమ్ముళ్ళలాగా, నాకు ఒక కొడుకులాగా నేను ముందరకు చూసుకుంటా అని మా మేడం భరోసా ఇచ్చినాక ఆ మేడంతో పాటు నేను స్టెప్ ముందరకు అనేది రావడం జరిగింది సార్. इनको भरोसा नहीं था। तो आप ऐसा ट्रांसलेट कीजिएगा कि अब हिंदी वाले भी ताली बजाएं, क्योंकि तेलुगु वाले ने बजा लिया, अब हमको भी बजानी है। तो इनको तो पता नहीं था, लेकिन इनके जो मैडम है, अपलाइन मैडम है, उन्होंने इनको बहुत ही मतलब बहुत स्ट्रॉन्ग इनको भरोसा दिलाया और बोला कि आप मेरे बेटे जैसे हो, आप मेरे भाई हो, आपकी सक्सेस हुए जब तक हम आपके साथ रहेंगे, आपको आगे लेके जाएंगे। तो ये भरोसा दिया, इसके लिए इन्होंने काम किया। वेरी नाइस। आपकी अपलाइन यहाँ पर है, कविता मैडम। सो खड़े होंगे एक बार, अपनी जगह पे खड़े होंगे। ओह वेरी नाइस। कैमरा एक बार वहाँ पर दिखा दीजिए, कैमरा स्क्रीन पे आ जाएगा, स्क्रीन पे आ जाएगा, आप लोग बैठ जाइए। वेरी नाइस, जोरदार तालियां कि एक भरोसा दिलाया अपने बेटे की तरह। स्टार डायरेक्टर है, स्टार डायरेक्टर है, वो स्टार है और ये क्राउन हो गए। क्या बात है, वेरी नाइस, वेरी नाइस। थैंक यू सो मच। आप वेस्टीज क्यों कर रहे हैं? कोल्ड आप पहले से जानते थे उनको? कोल्ड इनको कॉन्टैक्ट, ముందు నుంచి తెలుసా మేడం, లేకపోతే కోల్డ్ కాంటాక్ట్? कोल्ड कॉन्टैक्ट। तो क्या वो होटल में खाना खाने आए थे? నేను సార్ మేడం వాళ్ళకు రిలేషన్ ఉంటారు ఊళ్ళో వచ్చిన తర్వాత ఈ బిజినెస్ గురించి చెప్తే వాళ్ళు కొంచెం రెడీస్ అయితే వాళ్ళు ఏం చేసినట్టే ఊళ్ళో ఎవరైనా బిజినెస్ కన్నా పిలవండి, నేను ప్లాన్ చెప్తాను అంటే వాళ్ళు మాతోడు ఏదైతుంది ఊళ్ళో మంచి వాళ్ళు అనేది ఎవరైతే ఉంటారంటే నేను ఎప్పటి నుంచి చిన్న ఉన్నప్పటి నుంచి హోటల్లో వర్క్ చేస్తుంటే కాబట్టి ఈయన చెడు అలవాటు అనేది లేకుండా బయట తిరిగాడు ఎవరితోటి, ఆయన పని ఏందో ఆయన చేసుకుంటాడు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటే పిలవని అంటే ఊళ్ళో మొత్తం వాళ్ళు తిరిగిన తర్వాత ఎవరో ఒక ముగ్గురు పిలిపించి నాతో పాటు 3 మెంబర్స్ పిలిపిస్తే దానిలో నేను కొన్ని ఇన్ని ఏంటంటే ప్లాన్ నచ్చింది, కాకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఏదంటే ఒక పేస్ట్ సబ్బు 2 కొనుక్కున్నా. మేడం మీరు ఇంట్లో లక్షలు వస్తాయంటే లక్షలు వస్తాయని చెప్పింది. లక్షలు వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి, నాకేముంది మేడం నీకేం కావాలి? సబ్బు పేస్ట్కు 112 రూపాయలు కొట్టినా ఇంటికి వెళ్ళిపోయింది నేను ఇక. तो ये बता रहे हैं कि वो मैडम के कोई रिश्तेदार इनके गांव में रहते हैं, तो मैडम उनके घर गए थे और प्लान दिखाने के लिए कुछ लोगों को बुलाओ ऐसा कहा। तो उनके रिश्तेदारों ने ढूंढा कि भाई किसको बुलाएं, तो कुछ 2-3 लोगों को बुलाया और इनको देखा कि ये लड़का बहुत मेहनती है और इनको कुछ गलत आदतें नहीं है, तो ये कुछ मेहनत कर लेगा करके इनको भी वहाँ पे बुलाया और इन्होंने प्लान देखा। तो इनको ज़्यादा कुछ समझ में नहीं आया। इन्होंने पूछा कि भाई क्या ये टूथपेस्ट लेना चाहिए, सोप लेना चाहिए, 150 रुपया दे दिया और वो टूथपेस्ट और सोप ले लिया, बस इससे ज़्यादा कुछ नहीं। आपका सैलरी कितना था वहाँ पे, आप बता सकते हैं? जब आप वेटर थे तो आपका सैलरी कितना था? वेटर सैलरी ఎంత ఉంటుంది? నేను వెయిటర్ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 3000 వస్తుంది, రోజు 100 రూపాయలు ఇస్తుంది. 3000 सैलरी था और रोज का 100 रुपये उनको मिलता था। टिप मिलता था? అంటే ప్రతిరోజు 100 రూపాయలు, ఫస్ట్
స్టార్టింగ్ లో स्टार्टिंग डेली 100 रुपीस। और उसके बाद फिर कितना आपका, जब आपने वेस्टीज शुरू किया उसके पहले कितना कमा लेते थे महीने का? వెస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ నేను షాద్నగర్ పోయినప్పుడు నాకు ఒక 4 సంవత్సరాలు 100 రూపాయలకే చేసిన. ఫస్ట్ 1500 నా జీతం, ఫస్ట్ 1500 2007 నుంచి 2009 వరకు నాకు ఎంత ఇచ్చారు, 1500కే చేసిన. जब इन्होंने शुरू किया था तो इनका सैलरी था वो सिर्फ 1500 रुपये था 4 साल तक। महीने का? महीने का 1500 रुपये का सैलरी पे इन्होंने 2007 से लेकर 2007 से 2009 तक 4 साल तक 1500 रुपये। और उसके बाद फिर उसके దాని తర్వాత రోజుకి 150 రూపాయలు ఇచ్చిన తర్వాత 300 ఇచ్చారు. अच्छा, तो उसके बाद में रोज का 150 रुपया दिया, फिर धीरे धीरे रोज का 300 रुपये, यानी रोज का ही इनका पैसा होता है। डेली इस्तार अंते కదా, నెలకు ఏం లేదు, అంటే నెల తర్వాత నెలకే ఇస్తుంది. तो 9 से 10,000 रुपए आप बनाते थे जो पिछले 12-13 साल आप जब वेटर रहे। तो आपको वेस्टीज के प्रोडक्ट्स महंगे नहीं लगते? ప్రొడక్ట్స్ కాస్ట్లీ అనిపించలేదా? చాలా ఎక్కువ ధర ఉన్నది వెస్టీజ్ ప్రొడక్ట్స్. వెస్టేజ్ ప్రొడక్ట్ అనిపించింది, కాకపోతే రేట్ గురించి నేను ఆలోచన చేయలేదు. నేను దీని నుంచి కరోనా టైంలో మా ఫ్రెండ్ ఇద్దరు ఉండే, మా ఫ్రెండ్ చనిపోయిన తర్వాత నేను ఈ హోటల్లో ఉంటే ఎంతో నెంబర్స్ వస్తూనే ఉంటారు. కరోనా టైంలో చనిపోయిండు, నేను కూడా ఇది ఉంటే చనిపోతాను ఇంటికి వెళ్ళిపోయి, నాకు కూడా కరోనా వచ్చింది. కరోనా వచ్చినాక మా ఊళ్ళో కూడా నేను మా ఇంట్లో తెలియనియకుండా బయట నుండి తగ్గిన తర్వాత ఇక నేను హోటల్ ఫీల్డ్కు నేను ఏ దానికి పోవద్దు, నేను ఉండడం అనేది ఉంటే ఇక్కడనే మన చేతి దగ్గరనే మన దగ్గరనే పని చూసుకోవాలని ఆవులను తీసుకొచ్చి మేపుతున్నాయి. ఇక ఒక 4 ఆవులు తీసుకొచ్చి పాలు 10 చేసుకున్నాం. మీకు ప్రొడక్ట్స్ ధర అనేది ఎక్కువ అనిపించలేదా? ధర ఏం పెద్ద చూడలేదు సార్. రేట్ అంటే మేడం చెప్పింది 2 సార్లు పిలిపించింది కాబట్టి నేను తీసుకొని పోయిన అంతే. तो इनको रेट ज़्यादा नहीं लगा एक्चुअली। कोरोना की वजह से इनके साथी जो इनके साथी सर्व करते थे उनका डेथ हो गया, तो ये भी डर गए कि मैं भी अगर यहीं रहूँगा रोज़ लोगों को सर्व करूँगा तो मुझे भी कोरोना आ जाएगा तो मैं भी मर जाऊँगा। तो सीधा गाँव चले गए, एक काम को छोड़ दिया और वहाँ खेती बाड़ी कुछ 4 गाय ला गया, दूध का काम करने लगे। तब वो मैडम मिले और उन्होंने ये अपॉर्चुनिटी बताया, तो फिर इन्होंने प्रोडक्ट्स ले लिया क्योंकि उसके पीछे कुछ अपॉर्चुनिटी है, उसके लिए इन्होंने वो प्रोडक्ट्स खरीद लिया। आपको आज भी प्रोडक्ट्स महंगे नहीं लगते? ఫస్ట్ నేను స్టార్టింగ్లో నేను ఎవరైనా మీటింగ్ రాకముందు నాకు చెప్పిన పేస్ట్ సబ్బు 2 వాడిన తర్వాత నేను వాడిన అన్ని ఎప్పుడు వాడిన సోపు పేస్ట్ లాగానే ఇచ్చిపెట్టుకున్నా. తర్వాత మళ్ళీ 4 నెలల తర్వాత మేడం వచ్చింది. అప్పటి వరకు నాకు కాంటాక్ట్ ఫోన్ చేస్తూనే ఉంది. నాకేమో ఈ ఆవులను చూసుకోవాలా నిన్ను చూసుకోవాలా అని ఇంకో కాంటాక్ట్ చేసుకున్నా. तो ये मैडम इनको रोज कॉल करते थे। एक्चुअली ये 2 प्रोडक्ट्स लेकर वो यूज़ कर रहे थे, लेकिन रोज उनको मैडम कॉल करते थे मीटिंग के लिए या सीपी के लिए। तो ये बोलते थे कि मैं क्या गायों को देखूं या आपको देखूं, तो फोन बंद कर देते थे, फोन ऑफ कर देते थे। स्क्रीन आ जाएगी तो टेक्निकल कोई इशू होगा, आ जाएगी, 1 मिनट रुकिए। తర్వాత మళ్ళీ మేడం కలవడం అనేది ఫోన్ చేస్తే 2 సార్లు వస్తే ఊళ్ళోకి వస్తే నేను మళ్ళీ బావి కాడికి పోతుంటే బావి దగ్గరికి వస్తే ఇంటి కాడికి వస్తుంటే तो जब भी मैडम गांव में आते थे तो ये खेत में भाग जाते थे, और जब वो खेत में आते थे तो मैं कहीं और गांव में भाग जाता था, तो उनसे दूर भागता था। अभी आप किसी को प्लान दिखाने के लिए जाते हैं तो सामने वाला ये नहीं बोलता कि आप तो बिना पढ़े लिखे हैं, मैं आपसे क्यों देखूं प्लान। आप किसको प्लान दिखाने जाते हो? आपने बिजनेस कैसे बड़ा किया? అర్థమవుతుందా మీకు? మీరు ప్లాన్ చెప్పడానికి వెళ్తే రైట్, మీకైతే చదువు రాదు కదా, సో మీరు ఏం చెప్తారు అండ్ వాళ్ళు మీకు ఏం చెప్తారు? మీకైతే చదువు రాదు కదా, మరి మీ మాట మేము ఎందుకు వినాలని వాళ్ళు చెప్తారా? మీరు ఎట్లాంటి వాళ్ళతో ప్లాన్ చెప్తారు? మేడం ఫస్ట్ చెప్పినంత వరకు నేను వినలేదు. స్టార్టింగ్ మళ్ళీ నాకేంటంటే ఈ ప్లాన్ల గురించి అసలు నాకు అసలు తెలియదు. ఒకటే ఇక నాకు నొప్పి స్టార్ట్ అయినప్పుడు ప్లాన్కి వచ్చింది. ఏం నొప్పి వచ్చిందంటే నాకు స్టార్టింగ్లో ఈ బిజినెస్ కోసం రానికి మెయిన్ జ్ఞానఫెస్ట్ అంటే పంటి నొప్పి స్టార్ట్ అయింది. మేడం రోజు ఫోన్ చేస్తుంటే ఫోన్ లేకపోతే ఎట్లనో మా అమ్మ లేపింది ఫోన్ లేపి ఈయన నొప్పితో బాధపడుతున్నామా, ఓకే పంటి నొప్పి వచ్చింది, ఈ పంటి నుంచి నొప్పితో ఎవరితో మాట్లాడతలేడు, ఊట ఎక్కువ ఉంటుంది, ఇక నెత్తికి తువాల కట్టుకుంటుని తిరుగుతుండే, ఇక తువాల కట్టుకుని నొప్పి 1 సైడ్ పన్ను మొత్తం నొప్పి వస్తుంటే 1 సైడే తింటుండే. కట్ రైస్ పెరుగన్నం తెలుసు కదా, పెరుగన్నం మిక్సీకి వేసుకొని తింటుండే. అట్లా తినడం వల్ల అట్లనే నేను 1 రోజులు అవుతుంది ఇంటి దగ్గర ఉన్నా. మా అమ్మ ఫోన్ చేసి డైరెక్ట్ లేపిన తర్వాత నాకు నొప్పి ఉందని జ్ఞానపేసి వాడిపించింది అన్నమాట.
జ్ఞానపేస్ట్ వాడినాక నేను నమ్మలే, అప్పటివరకు వెస్టేజ్ అంటే నేను నమ్మలేదు. జ్ఞానపేస్ట్ ఒక 10 రోజులలో నొప్పి బయట పోతేనేమో పన్నులు పీకించుకోమని చెప్పి డెంటల్ హాస్పిటల్ మామనగర్ పోతే హాస్పిటల్కి పోతే పంటి నొప్పి మొత్తం పోవాలంటే ఈ పన్ను నుంచి నెక్స్ట్ పన్నుకి వస్తుంది, ఇది మొత్తం పీకించుకోవాలని చెప్పారు. చెప్తారు వ్యక్తులు మిమ్మల్ని ఏమంటారు, నీకు చదువు రాదు కదా, సార్ అయితే వాళ్ళకు నేను ఫస్ట్ స్టార్టింగ్లో నాకు చదువు రాదని వాళ్ళకి తెలియదు కదా. నేను जाता हूँ तो मेरे को पढ़ाई नहीं आती, उनको मालूम नहीं ना आगे वाले को। मुझे मैं पढ़ा लिखा नहीं हूँ, ये सामने वाले को क्या पता कि मैं पढ़ा लिखा नहीं हूँ। एक्चुअली इन्होंने और एक बात बोली थी, ये बिजनेस में आना नहीं चाहते थे, उनके अपलाइन का फोन भी नहीं उठाते थे, लेकिन इनको दांत में दर्द था और ये बाहर घूम रहे थे अपने सिर पे पूरा टवल लगा के, तो दांत निकलवाना भी नहीं चाहते थे हॉस्पिटल जाके, तो गलती से वो फोन उनकी माँ ने उठा लिया क्योंकि घर पे नहीं थे। तो तब उनके अपलाइन को पता चला कि इनके दांत में दर्द है और उन्होंने उनको गैनो पेस्ट दिया और उससे अच्छा उनको रिजल्ट आया, उसकी वजह से वो वेरी नाइस। अब आपका इनकम क्या है? इनकम మీ ఇప్పుడు సంపాదన ఎంత ఉంది వెస్టీజ్ ద్వారా? 1,14,500. 1,14,000 रुपया और आप क्राउन है, तो गाड़ी वाड़ी ले लिया? अभी गाड़ी लेने वाले हैं? कार బుక్ చేసిన కియా సెంటర్స్ బుక్ చేసిన. थैंक यू श्रीनिवास जी। मैं चाहूंगा कि आप ममता जी को और हनुमंतु जी को माइक